పప్పు, సాంబార్, రసం ఎందులోకైనా పర్ఫెక్ట్ సైడ్ డిష్ అంటే పొటాటో ఫ్రై. చిన్నపిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారు. పొటాటో ఫ్రై పొడి పొడిలాడుతూ రావడానికి నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ చెప్తూ ఫ్రై ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ అయితే పొటాటోస్ చూస్ చేసుకోవటంలోనే ఉంటదండి. ఫ్రైకి కావాలా లేకపోతే కర్రీకి కావాలో ఫస్ట్ అయితే ఇందులో చూసారు కదా 2 రకాల పొటాటోస్ ఉన్నాయి నేను తెచ్చిన వాటిల్లో. ఫస్ట్ ఈ బ్లాక్‌గా ఉన్నదేమో ఫ్రైకి పనికొస్తది. ఈ వైట్‌గా ఉన్నదేమో కర్రీకి పనికొస్తది. ఈ వైట్ దాంతో చేస్తే కర్రీ శుద్ధగా అయిపోద్ది. బ్లాక్‌గా ఉన్న దాంతో చేస్తే క్రిస్పీగా పొడి పొడిలాడుతూ వస్తది. ఫస్ట్ అయితే ఈ ముక్కల్ని కట్ చేసుకొని వాటర్‌లో వేసుకోవాలి. ఈ క్యూబ్స్ మరీ పెద్దవి కాకుండా, మరీ చిన్నవి చిన్నవి కాకుండా కట్ చేసుకోవాలి. చూసారు కదా మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఈ సైజ్ ముక్కలు కట్ చేసుకొని వీటినైతే అన్నిటిని వాటర్‌లో వేసుకోవాలి. కొంచెం కోల్డ్ వాటర్, చల్లగా ఉండే వాటర్ అయితే బాగా వస్తాయి. ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకొని వాటర్‌లో వేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఇలా చేయటం వల్ల దానిలో ఉన్న స్టార్చ్ అంతా ఆ వాటర్‌లోకి వస్తది. నెక్స్ట్ అయితే బాండీలో ఆయిల్ వేసుకొని కొంచెం ఎక్కువే వేసుకోవాలి. పోపు సామాన్లన్నీ వేసుకొని పసుపు కూడా వేసుకోవాలి. అదంతా ఫ్రై అయిన తర్వాత నేను చేస్తుంది 3/4 కేజీ పొటాటోస్‌తో. సో, మీడియం సైజ్‌వి 1, చిన్నవైతే 2 తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా హైలో పెట్టుకొని చేసుకోవాలి. అలా ఫ్రై అవుతూ ఉండంగానే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ట్రాన్స్పరెంట్‌గా అవుతూ ఉంటాయి కదా! పింకిష్ కలర్‌లోకి వచ్చినప్పుడు ఇవన్నీ కడిగి పెట్టుకున్నవన్నీ పొటాటోస్ బాండీలో వేసేసుకోవాలి. హైలోనే ఉంచుకొని వేసుకోవాలండి. ఇలా అన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చల్లటి వాటర్‌లో వేయటం వల్ల అయితే ఫ్రై అవుతుంటే శుద్ధగా అయితే అస్సలవ్వదు. ఫ్రై అవుతది తప్ప. నెక్స్ట్ ఆయిల్ కొంచెం ఎక్కువేసి హైలో పెట్టే ఫ్రై చేయటం వల్ల ముక్క అతుక్కోదు. ఏ ముక్కను అతుక్కోకుండా ఉంటది. ఈ కర్రీ చేసినంత సేపు స్టవ్ అయితే కంప్లీట్‌గా హైలోనే పెట్టుకొని చేసుకోవాలి. సిమ్‌లో పెడితే మాత్రం ముక్కలు అతుక్కుంటాయని గుర్తుంచుకోవాలి. సో, ఇలా 75% కుక్ అయింది అన్నప్పుడైతే నేను సాల్ట్, కొంచెం కొత్తిమీర వేసుకొని కలబెట్టుకుంటున్నాను. ఇప్పటి నుంచి అయితే ఈ 75% కుక్ అయిన దగ్గర నుంచి నేను ఇలా సిలికాన్ స్పాచులా ఉంటది కదండీ! దాంతో అయితే తీసుకుంటాను. కలబెట్టుకుంటూ ఉంటాను. ఎక్సెస్ ఆయిల్ ఉంటది కదండీ! నేనైతే ఇలా స్ట్రెయినర్‌తో తీసేస్తాను. ఇది నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎక్స్ట్రా ఆయిల్‌ని ఇలా తీసేసి ఇది ఏదైనా ఆ రోజుటికి ఏదైనా వాడుకోవటానికి వాడేస్తాను. లేదంటే పడేస్తాను. నేను వేసిన అంత ఆయిల్‌లోనూ ఆల్మోస్ట్ 1/4 ఆయిల్ అయితే పక్కకు తీసేసాను. 3/4 ఆయిలే పట్టింది. హైలో పెట్టడం వల్ల ఆయిల్ అయితే ఎక్కువ అస్సలు పీల్చదు. ఔటర్ లేయర్ క్రిస్పీగా అయిపోతది. ఆ స్టేజ్‌లో అయితే ఇలా చిన్నుల్లిపాయ కారం ఉంటది కదండీ! అది వేసుకొని కలుపుకోవాలి. ఈ ఫ్రై నాన్ స్టిక్ వాటిల్లో కంటే ఇలా ఐరన్ కడాయిలో చేస్తే చాలా టేస్ట్ బావుంటది. కారం వేసిన తర్వాత 2, 3 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. కాస్ట్ ఐరన్‌లో కుక్ చేస్తే వెంటనే డిష్ ఔట్ చేయాలి. చూసారు కదండీ ఎంత పొడి పొడిలాడుతూ వస్తుందో. ఈవెన్ ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. నేను చేసుకునే 3, 4 రకాల పొటాటో ఫ్రైల్లో ఇదొకటండి. మీకు నచ్చితే గనక తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.